మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు మహిళలకు ఎక్కడైనా ఏదన్నా అన్యాయం జరిగింది అనుకోండి, పలానా అమ్మాయి చనిపోయింది, పలానా అమ్మాయి గృహహింస, వరకట్న వేధింపులు, పలానా అమ్మాయిని అత్యాచారం చేశారు అన్నప్పుడు ఇమీడియట్లీ మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో, కొన్ని ఉంటాయి, ఎన్జిఓస్ కూడా ఉంటాయి, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చేస్తారు, ప్రొటెస్టులు చేస్తారు, ప్లకార్డులు పట్టుకుంటారు. మరి కొద్ది రోజులుగా చూసుకుంటే ఒక ట్రెండే నడుస్తుంది, భార్యల హవా నడుస్తుంది, భర్తల్ని లేపేస్తున్నారు ఎలా పడితే అలాగా. అది ఏ కారణమైనా సరే చంపడం అనేది తప్పు. అయితే మరి వీళ్ళంతా అన్యాయం ఎక్కడ చేస్తే అక్కడికి వస్తున్నారు కదా, అంటే మహిళలకు జరిగితేనే వస్తారా? ఇప్పుడు ఇది కూడా అన్యాయమే కదా, అన్యాయంగా ఒక అతన్ని చంపేస్తున్నారు కదా, ఇంకొక అతనితో లవ్లో ఉండి లవర్ సహాయంతో సుపారీ తీసుకుని భర్తను చంపేస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు రారు ముందుకి? అంటే ఇక్కడ నేను మగవాళ్ళ సంఘాలు రావాలనేది నా ప్రశ్న కాదు. వీళ్ళే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, అది మగకైనా ఆడదానికైనా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు అని అంటే ఇక్కడ ముందు నుంచి కూడా మగవాళ్ళకి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఆడవాళ్ళని చంపినా, ఆడవాళ్ళు మగవాళ్ళని చంపినా స్త్రీలు రియాక్ట్ అవుతున్నారు సమాజంలో బయట. ఎందుకు ఈవిడెళ్ళి చంపడం, ఆడవాళ్ళు ఎలా తయారవుతున్నారంటే ఎగనెస్ట్గా, ఆడవాళ్ళకి ఎగనెస్ట్గా ఆడవాళ్ళే చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడుతున్నాం. అయితే ఏంటంటే మీ పాయింట్, మగవాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వటం లేదు? నా పాయింట్ ఏంటంటే మగవాళ్ళు పక్కన పెడితే ఈ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు దీనికి రియాక్ట్ అవ్వట్లేదు అనేది నా క్వశ్చన్. అంటే నడుస్తుందిలే, ఇది రివెంజ్ అని వదిలేస్తున్నారా అని అనుకోవచ్చా? రివెంజ్ అంటే రివెంజే, కానీ వీళ్ళు మీరు అన్నట్టు దేనికదే ఇక్కడ. ఇప్పుడు మహిళా సంఘాలు ఉన్నాయి, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే పొలమని మనందరం అరిచేస్తున్నాము, కానీ మగవాళ్ళని చంపినా మనం అరుస్తున్నాం ఇక్కడ. ఇది గమనించాల్సిన విషయం. అయితే మగవాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే మగవాళ్ళు కూడా రావాలి. అంటే మీరు అన్నట్టు ఏదో ఒక ఉద్యమం చేయటం, బయటికి రావాలి, ఒక స్ట్రైక్స్ లాంటివి చేయటం లాంటివి చెయ్యాలి. ఎందుకనంటే ఇప్పుడు చేస్తే ఏంటంటే వాళ్ళ మానసికమైనటువంటి ఫీలింగ్ అంటే ఇంకా మగవాళ్ళు దీన్ని ఫీల్ అవుతున్నారు అనుకోవచ్చా? అంటే ఒక మగవాడికి ఇలా జరిగిందంటే అరే ఏంటి, మనం బయటికి వెళ్తే మన పరువు పోతుంది, మనం వెళ్ళాలా, మనం వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు అనుకుంటారు. లేదు, మెయిన్ వాళ్ళకి మనకి ఏ చట్టాలు ఉన్నా సరే, ఏ సపోర్ట్ ఉన్నా సరే, ఆడవాళ్ళకే మనం ఏమి అరిచి గీ పెట్టుకున్నా మనకేమీ జరగదు. మనం ఈ లీగల్గా వెళితే తప్ప, వాళ్ళకి ఉన్నాయి కదా సెక్షన్స్ ఉన్నాయి, దాని ద్వారా వెళ్తే తప్ప మనకి వేరే దారి లేదు. సో తర్వాత అలా వెళితే చాలా సంవత్సరాలు పడుతుంది, ఈ తేలేయగావు చచ్చేయగావు. ఇదొక ఒపీనియన్ కూడా ఉంది. అది ఊరికి ఆడవాళ్ళలాగా మగాళ్ళు బయటకు వచ్చి అల్లరి చేసేసుకోలేరు. ఇదే చంపడమో చావడమో, ఈ రెండు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది వస్తే కూడా మంచిదే. వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ చేసుకోవాలి, వాళ్ళు కూడా బయటకు వచ్చి పబ్లిక్లో కొంచెం మాట్లాడాలి. వాళ్ళు కూడా ఎందుకు ఇట్లా అన్యాయాలు చేస్తున్నారు, సృష్టి అన్న తర్వాత ఆడమగ రెండు ఉండాలి, రెండు బ్యాలెన్స్ అవ్వాలి, అడ్జస్ట్మెంట్తో ఉండాలి. ఇట్లా వాళ్ళకి తోచని విధంగా వాళ్ళు కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం. ఎక్కడ కలవరు మగవాళ్ళు, ఏదో కొంతమంది ఎక్కడన్నా చిన్న చిన్న విషయాల దగ్గర కలుస్తారే కానీ ఇట్లా ఒక ఫ్యామిలీ టైప్ మీటింగ్స్ అనేవి వాళ్ళకి లేవు కాదు, చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు లేడీస్కి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ కొట్టాడు అనుకోండి, నలుగురు చెప్తారు పక్క ఇంటికి వచ్చి. అదే ఒకవేళ భర్తకి ఇది జరిగింది అనుకోండి ఆపోజిట్ గా, తను వచ్చి చెప్పుకోలేడు, పరుగు పోతుంది. అదే అందుకే చెప్పుకోలేదు, ఎందుకంటే మెంటల్గా స్ట్రాంగ్ కాబట్టి. వాళ్ళు కూడా మగవాళ్ళు ఏంటంటే మెంటల్గా కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఉండరు. కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా అది ఒక వాళ్ళ లోపల ఉన్నటువంటి ఒక ఆత్మాభిమానం అనుకోండి, మగతనం అనుకోండి, ఈగో అనుకోండి, వాటెవర్ ఇట్, వాళ్ళు వాటి వల్ల బయట పడదలుచుకోరు, వాళ్ళు లోపలే భరిస్తారు. ఇది కూడా మెయిన్ పాయింట్గానే మాట్లాడుకున్నాం. అన్నీ వాళ్ళు భరిస్తూ ఉంటారు కానీ బయట పడరు. బాగా దుఃఖం వస్తే వాళ్ళల్లో వాళ్ళు ఏడ్చే మగాళ్ళు కూడా ఉన్నారు, రెండో వాళ్ళు చూడకుండా. కొంచెం సెన్సిటివ్ మరీ ఎక్కువైతే ఎవరన్నా ఎక్కడన్నా ఒకళ్ళ ఫ్రెండ్కి చెప్పుకునే సంఘటనలు కూడా చూస్తున్నాము. కానీ అంత బాధపడాల్సిన విషయం లేదండి. మీరు కూడా షేర్ చేసుకోవచ్చు, మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉంటారు వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. లేదా మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేసుకోవచ్చు. లేదా మీరు నలుగురు కలిసి ఎప్పుడన్నా మాట్లాడుకున్నప్పుడు ఉపాయాలు మీరు ఆలోచించుకోవచ్చు. మన జాగ్రత్తలో ఎలా ఉండాలి, మనం వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి,
ఇలాంటివి వాళ్ళు కూడా వాళ్ళల్లో వాళ్ళు ఎవరికి తోచిన సలహా వాళ్ళు మాట్లాడుకుంటూ సజెషన్స్ ఇచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే మనస్థైర్యం వస్తుంది, కొంచెం ఆత్మస్థైర్యం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఉపాయాలు ఒకళ్ళకి తట్టవు, ఒకళ్ళు చెప్పినప్పుడు ఎస్ కదా బాగుంది అని ఉపాయం వీళ్ళు కూడా పాటించవచ్చు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నట్టు ఇదే కాకమ్మ కథలాగా ఉండొచ్చు, కానీ ఇంప్లిమెంట్ చేసి చూస్తే ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఆపద సమయం వచ్చినప్పుడు మొన్న అతను చెప్పాడు కదా అని మనం ఉపయోగించవచ్చు కూడా ఉపయోగించవచ్చు ఆ సలహాని కదా. అందరికీ ఒకటే రావాలని లేదు, కానీ ఆ సమయానికి ఆ ఉపాయం తట్టి ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. అలాంటి సపోర్ట్ సిస్టమ్ మగవాళ్ళలో కూడా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ మనమే రైజ్ చేసాం ఫస్ట్. ఆడవాళ్ళకే కూడా బయట సొసైటీలో చాలామందికి తెలియదు, 100% మందికి ఈ పాయింట్ తట్టదు, తెలియదు. ఇప్పుడు వింటారు. కాబట్టి మగవాళ్ళు ఈ పాయింట్ని క్యాచ్ చేసి మీరు కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోండి, సపోర్ట్ సిస్టమ్ పెంచుకోండి. ఇప్పుడు అమ్మాయికి అన్యాయం చేస్తే ఒక 400-500 మంది ఆడవాళ్ళు రోడ్డు మీద కూర్చొని ప్లకార్డ్స్ కూర్చుకొని గోల్ చేస్తారు. మీరు చేయండి. దానివల్ల ఏంటంటే మీకు కూడా సపోర్ట్ ఉంటుంది, బలగం అంటారు కదా, ఆ బలం ఉంటుంది. ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఏమైనా చేస్తే వీళ్ళందరూ గుంపుగా వెళ్ళి అడగడానికి కూడా ఉంటుంది, అలా అడుగుతారనే భయం వీళ్ళకే ఉంటుంది. అయితే నాకు ఒక డౌట్ మేడం, ఇక్కడ మగవాళ్ళు ఎందుకు రావట్లేదని నేను అనుకోవడం ఏంటంటే, అంటే వాడు ఏదో చేసి ఉంటాడు, వాడికి కూడా ఏదో ఉంటుంది, అందుకే కామ్గా ఉన్నాడేమో, అందుకే మాట్లాడట్లేదేమో ఎదురు అని అనుకోవడం వల్లే బయటికి రావట్లేదని అనుకోవచ్చా? అందరూ ఉండరుగా. ఇప్పుడు అది మెయిన్ పాయింట్ కాదు, ఆడవాళ్ళు వెళ్తున్నారుగా, మగవాళ్ళు వెళ్తున్నారు కదా, అది కాదు ఇక్కడ. వెళ్తే వెళ్ళారు, చంపుకోవడం ఎందుకు, చావడం ఎందుకు, ఇది పాయింట్ ఇక్కడ. ఇది జరుగుతున్నప్పుడు ఎందుకు ఎవరు కూడా సపోర్ట్గా నిలబడట్లేదు కదా, అది ఇక్కడ పాయింట్. అది తప్పు అందరూ చేస్తున్నారు, లీగలైజ్ చేశారు, తప్పు చేయండి రా బాబు అని. అంటే తప్పు జరగకూడదని లీగలైజ్ చేసామని వాళ్ళు అంటారు. లీగలైజ్ చేసిన తర్వాత ఈ తప్పులు ఎక్కువైపోయాయి, నేరాలు ఎక్కువైపోయినాయి. మరి ఏం చేయాలి దీనికి? ఎవరైనా దేవుళ్ళు కాదు కదా, మనుషులే. వాళ్ళ బుర్ర ఉపయోగించి సమాజానికి ఒక సలహా, ఒక తీర్పు ఇచ్చినప్పుడు మనకి విచక్షణ జ్ఞానం ఉండాలి, దాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది. లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సో ఇప్పుడు అందుకని మగవాళ్ళు అలా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు కూడా సపోర్ట్ సిస్టమ్ పెట్టుకుని మీరు కూడా గ్యాదర్ అవుతూ ఉండండి. మగవాళ్ళు ఏంటంటే అసలు హాయ్ హాయ్ అనుకుంటారే తప్ప ఒక మంచి మాటలు చెప్పుకోరు. అంటే ఏంటంటే చెబితే భార్య మీద ఒకటే చాడీలు చెప్పేసుకోండి, అది కూడా కరెక్ట్ కాదు. అది లూప్ హోల్స్ అలా ఇవ్వకూడదు. ఈ గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచనప్పుడు, లేకపోతే ఏదన్నా ఒకటి జరిగిపోయింది, అతను బలైపోయాడు, మిగతా మగాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అప్పుడు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ అని నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.